అందరికీ నమస్కారం. 10th క్లాస్ వాళ్ళ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్లో ఇవాళ మనం ఇంకొక థియరీని పరిచయం చేసుకుందాం. అదే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. మనం ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్, లూయిస్ కౌజల్స్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ చూసాం, దాని ఫెయిల్యూర్ చూసాం. బాండ్స్ ఫార్మేషన్కి రీజన్ చెప్పింది, ఆక్టెట్ రూల్ని పరిచయం చేసింది ఆ థియరీ. కాకపోతే బాండ్ యాంగిల్స్ గురించి ఆ థియరీ ఎలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. అవునా? రకరకాల మాలిక్యూల్స్లో బాండ్ యాంగిల్స్ అంటే అమ్మోనియాలో ఎంత ఉంటుంది, మీథేన్లో ఎంత ఉంటుంది, బెరీలియం క్లోరైడ్. సో ఆ బాండ్ యాంగిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ థియరీ మనకి డీటెయిల్డ్గా ఇచ్చేది. సో ఈ థియరీ ఒకసారి మనం వీటి ఒక్కొక్క పాయింట్ని మనం ఈ థియరీ యొక్క పాస్టులేట్స్ని డిస్కస్ చేద్దాం. చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా ఉంటుంది ఇది. అంటే చాలా పెద్ద థియరీ, ఎక్కువ కాన్సెప్ట్స్ కూడా ఏం చెప్పలేదు. ఒక చిన్న రీజన్ అంటే బాండ్ యాంగిల్స్కి కారణం మాత్రం చెప్పింది. బాండ్ యాంగిల్స్ రీజన్ ఏంటో చెప్పింది. సో నేను అది చెప్తాను, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాస్టులేట్ ఏంటంటే V.S.E.P.R.T థియరీలో V.S.E.P.R థియరీ, టీ అంటేనే థియరీ. ఓకే, రైట్. ఒక యాటమ్ చుట్టూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తున్న యాటమ్స్ ఉన్నాయనుకోండి. AB అనే రెండు యాటమ్స్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి. కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసిన పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, దీన్ని మనం బాండ్ పెయిర్ అంటాం. చూడండి, దీన్ని మనం బాండ్ పెయిర్ అంటాం. బాండ్ పెయిర్ అంటే ఏంటి? ఈ రెండు యాటమ్స్ ఇదొక ఎలక్ట్రాన్ని ఇవ్వటం ద్వారా కదా వాటి మధ్య బాండ్ ఫామ్ చేసింది. సో అలా ఫామ్ అయిన ఆ ఎలక్ట్రాన్ పెయిర్ని, ఇదొకటి ఇచ్చిన ఎలక్ట్రాన్ పెయిర్ని బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. కోవలెంట్ బాండ్లో ఇది బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఈ బాండ్ పెయిర్ కానీ ఒక్కొక్కసారి యాటమ్స్ మీద కొన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లోన్ పెయిర్గా మిగిలిపోతాయి. అంటే బాండింగ్లోకి రావు, ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ పెయిర్ అవ్వవు. బాండ్ పెయిర్ అవ్వకుండా లోన్ పెయిర్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ మాలిక్యూల్ లేదా నైట్రోజన్ ఉందనుకోండి. అమ్మోనియాలో నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ ఏం చేస్తుంది? ఒక్కొక్క హైడ్రోజన్తో ఒక కోవలెంట్ బాండ్. నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్. నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇక్కడ ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇటు కూడా నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే నైట్రోజన్ మొత్తం 3 ఎలక్ట్రాన్లని షేర్ చేసింది 3 హైడ్రోజన్తో. ఇవి పోను నైట్రోజన్ మీద ఒక ఒక పెయిర్డ్ ఎలక్ట్రాన్, లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ ఉంటుంది. లోన్ పెయిర్ అంటే ఇది ఎవరితో బాండ్ ఫార్మేషన్లోకి పోదు. అంటే ఇక్కడ ఒక జంట మిగిలిపోయింది, నైట్రోజన్ మీద ఒక ఎలక్ట్రాన్ జంట మిగిలిపోయింది అనమాట. బాండ్ ఫార్మేషన్ చేసిన పెయిర్ కాదు ఇది, లోన్ పెయిర్, ఎవరితో బాండ్ ఫార్మేషన్లోకి పోదు. సో నైట్రోజన్ 3 ఎలక్ట్రాన్లని షేర్ చేయగా నైట్రోజన్ మీద ఒక లోన్ పెయిర్, దీన్ని మనం లోన్ పెయిర్ అంటాం. ఎవరితో బాండింగ్లోకి వెళ్ళని ఎలక్ట్రాన్ పెయిర్ అనమాట ఇది. దీన్ని మనం బాండ్ పెయిర్ అంటాం. ఈ జంటని ఇదొకటి ఇస్తుంది కదా, దీన్ని మనం బాండ్ పెయిర్ అంటాం. చూడండి, ఇక్కడ ఈ రెండింటికి క్లియర్ డిఫరెన్స్ తెలియాలి మీకు. ఇది బాండ్ పేరు, ఇది లోన్ పెయిర్. అంటే ఇప్పుడు మీకు నైట్రోజన్ గురించి తెలుసు అనుకోండి. నైట్రోజన్ అంటే ఎంత 7 కదా, నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ 7, 1s2 2s2 2p1 2p1 అంటే 2p3 2 2 4 2 3 3. సరే, ఇది ఇన్నర్ షెల్. మీకు ఆల్రెడీ లూయిస్ థియరీలో స్టార్టింగ్లో చెప్పాను, వ్యాలెన్సీ షెల్సే బాండ్ ఫార్మేషన్స్కి, ఇక్కడ వ్యాలెన్సీ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్సే బాండ్ ఫార్మేషన్కి కారణమని. సో ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్స్ సంబంధం. ఇది వ్యాలెన్సీ ఆర్బిటాల్. సో నైట్రోజన్లో వ్యాలెన్సీ ఆర్బిటాల్స్ ఎట్లా ఉన్నాయి? వ్యాలెన్సీ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? మొత్తం 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1 2 3 4 5. నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్లో ఇది ఒక హైడ్రోజన్తో, ఇది ఇంకొక హైడ్రోజన్తో కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగా ఇది మిగిలిపోయింది. దీన్నే మనం లోన్ పెయిర్ అన్నాం. అదనమాట లోన్ పెయిర్ అంటే. ఓకేనా? సో మొత్తానికైతే మనకి కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో బాండ్ పెయిర్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో లోన్ పెయిర్స్ ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి, అన్ని సందర్భాల్లో ఉండవు. అన్ని సందర్భాల్లో సెంట్రల్ యాటమ్ మీద లోన్ పెయిర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీథేన్ యాటమ్ ఉంది, మీథేన్ మాలిక్యూల్ ఉంది. మీథేన్లో వ్యాలెన్సీ 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి, కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 6 కదా, కార్బన్లో 6 కదా, 1s2 2s2 2p2.
మొత్తం 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది ఒక హైడ్రోజన్తో, ఈ ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్తో, ఈ ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్తో, ఈ ఎలక్ట్రాన్ ఇంకో. సో 4 హైడ్రోజన్లతో కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇంకా లోన్ పేర్ ఎక్కడ? దీనికి లోన్ పేర్ లేదు కదా. సో అన్ని చోట్ల లోన్ పేర్లు ఉండాలని లేదు. బాండ్ పేర్స్ మాత్రం బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి బాండ్ పేర్స్ ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ఆటమ్స్కి లోన్ పేర్స్ కూడా ఉంటాయి. బాండ్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఖాళీగా ఉన్న ఒక పేర్ ఉంటుంది. సో కోవలెంట్ బాండ్లో మనం 2 రకాల పేర్స్ని పరిచయం చేసుకున్నాం. ఒకటి బాండ్ పేరు, ఇంకోటి లోన్ పేరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెంట్రల్ ఆటమ్ ఉంది. ఏ అనే ఒక సెంట్రల్ ఆటమ్ బి అనే ఒక ఆటమ్తో ఇంకో బి అనే ఆటమ్తో కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది. ఇవేంటవి? బాండెడ్ పేర్. ఇదేంటిది? బాండెడ్ పేర్. ఇవి చార్జ్ క్లౌడ్స్ అంటారు. చార్జ్ క్లౌడ్స్ అంటే, క్లౌడ్స్ అంటే మేఘాలు. అంటే ఇవి ఏదో ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ పోయి అక్కడ కూర్చొని అక్కడే ఉండదు. ఎలక్ట్రాన్ కొంత రీజియన్లో తిరుగుతూ ఉంటుంది కదా. ఒక రీజియన్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుంది. ఒక క్లౌడ్ రీజియన్లో అంటే ఏకి బీకి మధ్య ఫామ్ అయిన ఈ పేరు ఇక్కడ ఏరియాలో ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇలా కొంత క్లౌడ్ ఏరియాలో తిరుగుతుంటాయి. ఇక్కడ ఫామ్ అయిన పేరు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అంటే కొంత రీజియన్లో ఇవి తిరుగుతుంటాయి, కొంత రీజియన్లో ఇవి తిరుగుతుంటే ఇక్కడ ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్ రీజియన్లో ఇవి తిరుగుతుంటే ఈ క్లౌడ్ రీజియన్లో ఇవి తిరుగుతుంటాయి. అవి ఛార్జ్ క్లౌడ్స్ అంటాం మనం. అయితే ఈ ఛార్జ్ క్లౌడ్ దీంతో ఫామ్ అయిన ఛార్జ్ క్లౌడ్, దీంతో ఫామ్ అయిన ఛార్జ్ క్లౌడ్, అలాగనే లోన్ పేరు కూడా ఉండొచ్చు కదా ఒక్కోసారి. ఈ బాండెడ్ పేర్ లాగానే లోన్ పేరు కూడా. లోన్ పేర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా కొంత రీజియన్లో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఛార్జ్ క్లౌడ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఛార్జ్ క్లౌడ్స్ ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటాయి, రిపల్షన్ చేసుకుంటాయి. ఇది ఎలక్ట్రాన్స్, ఇవి ఎలక్ట్రాన్స్ ఆపోజిట్ ఛార్జ్, సేమ్ ఛార్జెస్ కదా, నెగిటివ్ ఛార్జ్ రిపెల్ చేసుకుంటాయి. ఎంత దూరం రిపెల్ చేసుకుంటాయి అంటే వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ మినిమం అయ్యే వరకు రిపల్షన్ చేసుకుంటాయి. వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ మినిమం అవటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ముందు ఇద్దరు నిలబడ్డారు. నేను సెంట్రల్ ఆటమ్, నా ముందు ఇద్దరు నిలబడ్డారు. ఈయన నెగిటివ్ ఛార్జ్, ఈయన నెగిటివ్ ఛార్జ్. దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళ మధ్య ఏమైంది? రిపల్షన్ జరిగింది. కాబట్టి వాళ్ళు ఏమవుతారు? దూరంగా జరుగుతారు. దూరంగా అంటే ఈయన అటు వెళ్ళిపోడు, ఈయన అటు వెళ్ళిపోడు. మధ్యలో నేనున్న సెంట్రల్ ఆటమ్ నాతో బాండింగ్లో ఉండాలి కదా. నా బాండ్ తెంచుకొని వీళ్ళు అటు దూరం అయిపోరు కదా. సో ఏమవుతారు? ఇలా దూరం జరుగుతూ ఒక ఆయన ఇటు పక్కన వచ్చి నిలబడతాడు, ఇంకొక ఆయన ఇటు పక్కన వచ్చి నిలబడతాడు. మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చింది ఇప్పుడు ఇద్దరి మధ్య. ఇక్కడ ఉన్నదానికన్నా ఇక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చింది కదా. అలా కాకుండా వెనక్కి ఇంకా పోతారా, ఇంకా వెనక్కి పోతారా, అప్పుడు మళ్ళీ దగ్గర అవుతుంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగిపోవాలి, మళ్ళీ వెనక్కి పోతుంటే మళ్ళీ దగ్గర అవుతుంటారు, మళ్ళీ రిపల్షన్ జరిగి మళ్ళీ దూరం జరగాలి. అంటే మ్యాక్సిమం వాళ్ళు అంటే వాళ్ళ మధ్య రిపల్షన్ మినిమం ఎప్పుడు ఉంటుంది? అతి తక్కువ రిపల్షన్ ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ ఉన్నప్పుడే అతి తక్కువ రిపల్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినా, ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి పోయినా వాళ్ళు దగ్గర అయినట్టు. వాళ్ళు దగ్గర అంటే రిపల్షన్ జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ కదా, రిపల్షన్ జరుగుతుంది. సో రిపల్షన్ మినిమం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు మ్యాక్సిమం ఎంత దూరం జరగగలరో అంత దూరం జరగాలి. అర్థమైందా? సో అందుకనే బెరీలియం క్లోరైడ్ ఉంది చూసారా, బెరీలియం క్లోరైడ్. క్లోరిన్ ఇటు ఉంటుంది. ఒక క్లోరిన్ ఇటు ఉంటుంది బెరీలియం క్లోరైడ్. ఎందుకు? బెరీలియం క్లోరైడ్ ఒకవేళ క్లోరిన్ ఇక్కడ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఛార్జ్ క్లౌడ్ మధ్య రిపల్షన్ ఉంటుంది. రిపల్షన్ నుండి ఇవి రెండు దూరం జరిగి ఇక్కడికి వస్తాయి. మళ్ళీ దగ్గరకైనా అనుకోండి, మళ్ళీ రిపల్షన్ జరిగి మళ్ళీ ఇటే వస్తాయి. కాబట్టి మినిమం రిపల్షన్ ఉండాలంటే, వాటి మధ్య తక్కువ రిపల్షన్ ఉండాలంటే బెరీలియంకి ఒకటి ఇటు ఉండాలి, బెరీలియంకి ఒకటి అటు ఉండాలి. వాళ్ళ మధ్య మినిమం తగాదాలు ఉంటాయి, అంతే కదా. వాళ్ళిద్దరు ఎదురు పడకూడదు, మధ్యలో నేను ఉండాలి. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నట్టు కొట్టుకుంటారు. ఇక కొట్టుకోకూడదంటే నువ్వు ఇటు ఉంటారా అని చెప్తావు. అందుకనే వాటి మధ్య బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీలో మొదటి పాయింట్. అంటే బాండెడ్ పెయిర్స్ కానీ లోన్ పెయిర్స్ కానీ ఎలా ఉంటాయంటే వాళ్ళ మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుంటాయి. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ 3 ఉంటే, ఇప్పుడు ఏ చుట్టూ ఇప్పుడు ఇక్కడ బి ఉందండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఛార్జ్ క్లౌడ్ ఉంది, ఇక్కడ ఛార్జ్ క్లౌడ్ ఉంది, ఇక్కడ కూడా ఛార్జ్ క్లౌడ్ ఉంది. రిపల్షన్ తక్కువ ఉండాలంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎలా స్ప్రెడ్ అవ్వాలి? ఏ చుట్టూ ఒక బి ఇటు ఉండాలి, ఒక బి ఇటు ఉండాలి, అంతే కదా. ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. ఈ బి నుంచి ఈ బి ఎంత ఉంటుందో ఈ బి నుంచి ఈ బి ఎంత ఉండాలి, ఇది నుంచి అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ముగ్గురు విడిపోవాలి. ఒకటి ఇటు
ఒకటి ఇటు ఒకటి ఇటు. సో ఈబీకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందో నాకు ఇటు నిలబడ్డ బీకి ఇటువైపు ఉన్న బీకి మధ్య యాంగిల్ అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న బీకి మధ్య యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఏ రెండు బి ఆటమ్స్ మధ్య యాంగిల్ అయినా సేమ్ ఉండాలి. మొత్తం రౌండ్ 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, 120 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సెంట్రల్ యాటమ్ దగ్గర 2 యాటమ్స్ ఉన్నప్పుడేమో మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే స్ట్రైట్ లైన్ ఉండాల్సిందే. సెంట్రల్ యాటమ్ దగ్గర 3 యాటమ్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. అట్లా 4 యాటమ్స్ ఉన్నప్పుడు ఇంకో షేప్. సో మొత్తానికైతే యాటమ్స్ క్లౌడ్స్ ఎలక్ట్రాన్ ఛార్జ్ క్లౌడ్స్ ఒకదానికొకటి మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. ఏ ఛార్జ్ క్లౌడ్స్? బాండెడ్ పేర్స్కి సంబంధించిన ఛార్జ్ క్లౌడ్స్ అయినా, లోన్ పేర్స్కి సంబంధించిన ఛార్జ్ క్లౌడ్స్ అయినా. ఒక్కోసారి లోన్ పేర్స్ కూడా 2 ఉంటాయి సెంట్రల్ యాటమ్స్ మీద. సెంట్రల్ యాటమ్స్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇదొక లోన్ పేరు, ఇదొక లోన్ పేరు ఉంటుంది. ఇదొక క్లౌడ్, ఇదొక క్లౌడ్. మళ్ళీ వీటి మధ్య కూడా డిస్టెన్స్ మ్యాక్సిమం ఉండాలి. మళ్ళీ ఇది దగ్గర రాకూడదు. ఇది కూడా ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రానే కదా. మళ్ళీ అదే ఇది దగ్గర రాకూడదు, ఇది దగ్గర రాకూడదు. ఇది ఎవరికి వాళ్ళు మ్యాక్సిమం డిస్టెన్స్ను కలిగి ఉన్నప్పుడు రిపల్షన్ తక్కువ ఉంటుంది. అలా మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా మాలిక్యూల్కి ఒక షేప్ వస్తుంది. ఇది మాలిక్యూల్కి ఒక షేప్ రావడానికి కారణం. కోవలెంట్ బాండ్ ఫామ్ అవటం వరకే మనకి ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ చెప్పింది, లూయిస్ థియరీ. కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యాక దానికి షేప్ ఎందుకు వస్తుంది, బెరీలియం క్లోరైడ్ ఎందుకు స్ట్రైట్గా ఉంటుంది, వాటర్ మాలిక్యూల్ ఎందుకు వి షేప్లో ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ థియరీ. సో దాంట్లో మొదటి పాయింట్ ఇదనమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరెవరు? బాండ్ పేర్లు, లోన్ పేర్లు కావచ్చు, లోన్ పేర్లు బాండ్ పేర్లు కావచ్చు. ఎవరి మధ్య మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక మాలిక్యూల్లో మనకి ఇదేంటిది, ఫస్ట్ది బాండ్ పేర్ ఆర్ లోన్ పేర్స్ మెయింటైన్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఫర్ మినిమం రిపల్షన్. రైట్. సెకండ్ పాయింట్, మనకి ఒక సెంట్రల్ యాటమ్ దగ్గర ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయో తెలిస్తే మనకు ఆ మాలిక్యూల్ యొక్క షేప్ చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ అనేది ఒక సెంట్రల్ యాటమ్ అండి. ఏ చుట్టూ మూడు యాటమ్స్ ఉన్నాయి. లోన్ పేర్లు లేవు, ఓన్లీ బాండెడ్ పేర్సే ఉన్నాయి. ఏ మీద లోన్ పేర్లు లేవు, ఒంటరిగా ఉన్న పేర్స్ లేవు. 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, 3 యాటమ్స్ ఉన్నాయి. ఏ ముగ్గురుతో కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ ముగ్గురు ఎట్లా ఉండాలి చెప్పండి? ఏ చుట్టూ ఆ ముగ్గురు ఎట్లా ఉండాలి? ఒక బి ఇక్కడ ఉంటే, ఒక బి ఇక్కడ ఉంటే, ఒక బి ఇక్కడ ఉండాలి. కంపల్సరీగా అంతే. లోన్ పేర్లు ఏవి లేవు, ఏ దగ్గర లోన్ పేరు లేవు. ఉన్న వల్ల 3 బాండ్ పేర్స్, దీంతో ఒక పేరు, దీంతో ఒక పేరు, దీంతో ఒక పేరు, 3 బాండ్ పేర్స్. ఇప్పుడు ఈ 3 బాండ్ పేర్స్ మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే, మినిమం రిపల్షన్ ఉండాలంటే ఖచ్చితంగా వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ ఏ దగ్గర ఒక లోన్ పేరు ఉండి, 3 బి ఆటమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ లోన్ పేరు ఏం చేస్తుంది? ఇది కూడా ఇన్వాల్వ్ అయింది కదా, వీళ్ళని కొంచెం దగ్గరికి జరుపుతుంది, అంటే కొంచెం దగ్గర చేస్తుంది. అందుకనే మనకి అమ్మోనియాలు చూడండి, 3 హైడ్రోజన్ యాటమ్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి. ఇక్కడ లోన్ పేరు వచ్చింది. అమ్మోనియాలో ఇక్కడ నైట్రోజన్ దగ్గర లోన్ పేరు వచ్చింది. లేకపోతే ఒక హైడ్రోజన్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉండాలి, ఒక హైడ్రోజన్ ఇట్లా ఉండాలి. హైడ్రోజన్ ఇట్లా ఉండాలి. ఇది అమ్మోనియా. యాక్చువల్గా అమ్మోనియా స్ట్రక్చర్ ఇలా ఉండాలి. కానీ లోన్ పేరు వచ్చి ఏం చేసింది? ఇక్కడ ఉన్న హైడ్రోజన్ బెండ్ చేసింది, కిందకి పంపించేసింది. రిపల్షన్ ఏది? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేరుకి, ఏ మీద ఉన్న ఎలక్ట్రాన్ పేరుకి ఆల్రెడీ బీతో కూడా ఒక బాండ్ పేరు ఉంటుంది కదా, ఏకి బీకి మధ్య బాండ్ పేరు ఉంటుంది కదా, వీళ్ళిద్దరి మధ్య రిపల్షన్ జరిగి దీన్ని దూరం జరిపింది. దూరం పో, నీకు నాకు పడదు, నువ్వు దూరంగా ఉండాలి, మ్యాక్సిమం ఉండాలని చెప్పి జరిపింది. సో లోన్ పేరు ఎంటర్ అయ్యేసరికి షేపు మారిపోయింది. ఒక లోన్ పేరు ఎంటర్ అయ్యేసరికి. ఒకవేళ 2 లోన్ పేర్లు ఎంటర్ అయితే, ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్లు ఉంటాయి వాటర్ మాలిక్యూల్. చూడండి, 2 లోన్ పేర్లు వచ్చి, యాక్చువల్గా లోన్ పేరు లేకపోతే ఆక్సిజన్ ఇలా ఉండాలి, ఒక హైడ్రోజన్ ఇటు చక్కగా ఉండాలి. ఇద్దరు ఉన్నప్పుడు అంతే కదా, పడని వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? ఒకటి ఇట్లా ఉండాలి పడని వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇద్దరు ఉండి కూడా ఎందుకు వి షేప్లోకి వచ్చిందంటే, ఆక్సిజన్ మీద ఉన్న 2 లోన్ పేర్లు ఏం చేసినాయి అంటే, ఇది బాండ్ పేరు కదా, ఈ బాండ్ పేరుని ఇది ఇటు రిపల్షన్ చేసింది, ఇది ఇటు రిపల్షన్ బెండ్ చేసి ఈ షేప్కి వచ్చింది. అందుకనే సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది మనకి అంటే, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీలో
ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్లు ఉన్నాయో మనకి కౌంట్ తెలిస్తే మాలిక్యూల్ షేప్ను మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇఫ్ వీ కుడ్ నో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్, వాడదాం అక్కడ బీని, అరౌండ్ ఏ సెంట్రల్ ఆటమ్ we could predict the షేప్ను మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి అనేది తెలిస్తే షేప్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. వీ కుడ్ ప్రిడిక్ట్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఏంటంటే, ఒక సెంట్రల్ ఆటమ్ దగ్గర ఒక లోన్ పేర్ ఉంది, 2 బాండ్ పేర్లు ఉన్నాయనుకుందాం. అచ్చా, బాండ్ పేరు బీతో బాండ్ ఫామ్ చేస్తుంది, ఒక లోన్ పేరు ఉంది. చూడండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మనం ఏం చెప్పాము, ఇదొక క్లౌడ్ అని చెప్పాను. ఇక్కడ ఒక క్లౌడ్ షేప్లో ఇవి ఇక్కడ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఏ అనే ఆటంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి, ఒక క్లౌడ్ ఒక రీజియన్లో తిరుగుతుంటాయి. బాండ్ పేర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి, ఇక్కడ బాండ్ పేర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. అయితే ఇవి ఆక్యుపై చేసే క్లౌడ్ కన్నా, అంటే వీటి క్లౌడ్ కన్నా, వీటి ఛార్జ్ క్లౌడ్ కన్నా ఈ ఛార్జ్ క్లౌడ్ చాలా పెద్దగా ఉంటుంది. ఛార్జ్ క్లౌడ్ ఆఫ్ లోన్ పేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఛార్జ్ క్లౌడ్ ఆఫ్ బాండ్ పేర్. లోన్ పేరు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సెంట్రల్ ఆటమ్ మీద ఎక్కువ స్పేస్ ఎవరు ఆక్యుపై చేస్తారంటే లోన్ పేరు. పెద్ద బ్యాగ్ మీద పెట్టినట్టు, తల మీద ఒక పెద్ద మూట మీద పెట్టినట్టు, రెండు బకెట్లు మనం ఇలా పట్టుకున్నాం, నెత్తిన పెద్ద మూట పెట్టామనుకోండి, ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ రీజియన్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి లోన్ పేరు. బాండ్ పేర్స్ అంత ఎక్కువ రీజియన్లో రివాల్వ్ అవ్వవు. ఎందుకు అంటే బాండ్ పేర్స్ అనేవి 2 యాటమ్స్ మధ్య బాండ్ అయిపోయి ఉన్నాయి. ఇవి ఈ పెయిర్, ఈ జంట ఏ బీల మధ్య ఇరక్కపోయిన జంట, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మధ్య ఇరక్కపోయింది, వాటికి కొంచెం స్వేచ్ఛ ఉంది. సింపుల్గా చెప్పాలంటే జూలో యానిమల్స్, అడవిలో యానిమల్స్. జూలో జంతువులకి కొంత రీజియన్లో స్వేచ్ఛ ఉంటుంది, అడవిలో జంతువులకి చాలా పెద్ద రీజియన్లో అంటే ఇవి ఎవరి కమాండ్లో లేవు, వేరే ఓన్లీ ఏ సంబంధించినవే, వేరే ఇంకొకళ్ళ లాక్లో లేవు. ఇవి ఇటు ఏ ఇటు బి మధ్యలో ఇరుక్కొని ఉన్నాయి. అందుకనే ఇవి ఆక్యుపై చేసే స్పేస్ కన్నా ఇవి ఆక్యుపై చేసే స్పేస్ ఎక్కువ. అంటే ఒక లోన్ పేర్ ఎంటర్ అయిందంటే ఎక్కువ రీజియన్ అదే ఆక్యుపై చేస్తుంది సెంట్రల్ ఆటమ్ మీద. మిగిలిన స్పేస్లో బాండ్ పేర్లు సర్దుకోవాలి. ఈ లోన్ పేరు వదిలేసిన రీజియన్ కాకుండా మిగిలిన స్పేస్లో ఈ 2 బాండ్ పేర్లు 2 3 ఉంటే 3 సర్దుకోవాలి, సేమ్ డిస్టెన్స్లో సర్దుకోవాలి బాడీ మాత్రం. సో ఇది 3rd పాయింట్ అన్నమాట. ఏమని, లోన్ పేర్ occupies more space around a central atom than a bond pair. Right, very 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 important point. 4th point. ఇక మనం 4th పాయింట్లో డీటెయిల్డ్గా స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్లోని స్ట్రక్చర్ని కూడా మనం డీటెయిల్గా చూద్దాం. రైట్, ఇక్కడ తీసేస్తున్నాం 3rd పాయింట్ వరకు. 4th పాయింట్ నుంచి మనం ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క ఎగ్జాంపుల్లో ఎందుకు బాండ్ యాంగిల్ ఇంత ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. 4th పాయింట్లో 4లో 1 మళ్ళీ సబ్ పాయింట్స్ ఉన్నాయి. 1 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్లు లేవు. సెంట్రల్ ఆటమ్ మీద అసలు లోన్ పేర్స్ లేవు, ఓన్లీ బాండ్ పేర్స్ ఉన్నాయండి. సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్స్ లేవు, ఓన్లీ బాండ్ పేర్స్ ఉన్నాయి. అవి కూడా ఎన్ని ఉన్నాయంటే 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఒక సెంట్రల్ ఆటమ్ ఉంది, 2 అదర్ ఆటమ్స్తో కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది ఒక బాండ్ పేరు, ఇది ఒక బాండ్ పేరు. దీని మీద లోన్ పేర్స్ లేవు. లోన్ పేర్స్ లేనప్పుడు వీళ్ళు 2 ఇలా ఉండటం కరెక్టా కాదు కదా. మ్యాక్సిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే అవి ఎలా ఉండాలి, స్ట్రైట్ లైన్లో ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ బెరీలియం క్లోరైడ్, ఇందాక చెప్పుకుందే మళ్ళీ ఒకసారి. సో లోన్ పేర్లు లేవు సెంట్రల్ ఆటమ్ మీద,
రెండు బాండ్ పేర్స్ ఉన్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 120 degrees. దిస్ ఈస్ ద సబ్ పాయింట్ నెంబర్ 1. ఒకవేళ సెకండ్ లోన్ పేర్స్ లేవు, ఎప్పుడు కూడా లోన్ పేర్స్ లేవు, బాండ్ పేర్స్ మాత్రం 3 ఉన్నాయనుకోండి. బాండ్ పేర్స్ 3 ఉంటే అప్పుడు మనకి బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3, ఒక F ఇక్కడ ఉంటుంది, ఒక F ఇక్కడ ఉంటుంది, ఒక F ఇక్కడ ఉంటుంది. బాండ్ పేర్, బాండ్ పేర్, బాండ్ పేర్. మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండాలి కదా, రిపల్షన్ తక్కువ ఉండాలంటే. సో B దగ్గర ఎలాంటి లోన్ పేర్స్ లేవు, 3 బాండ్ పేర్స్, 3 మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉన్నారు. సో యాంగిల్ ఎంత ఉంటుంది? బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ అనమాట. 3 బాండ్ పేర్స్ ఉండి ఒక్క లోన్ పేరు కూడా లేని దానికి BF3 ఎగ్జాంపుల్. థర్డ్, ఇక్కడ కూడా నో లోన్ పేర్స్ లేవు, బాండ్ పేర్స్ 4 ఉన్నాయి అనుకుందాం. ఓన్లీ బాండ్ పేర్స్ 4 ఉన్నాయి అనుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ మనం మీథేన్ చూసాం ఆల్రెడీ. కార్బన్ కాంపౌండ్స్లో ఒక హైడ్రోజన్ ఇటు, ఒక హైడ్రోజన్ ఇటు, ఒక హైడ్రోజన్ ఇది వెనక్కు ఉంటుంది, ఒక హైడ్రోజన్ పైన. టెట్రాహెడ్రల్ షేప్ అంటాం. టెట్రాహెడ్రల్ అంటే ఇట్లా ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్, ఇక్కడ సెంటర్లు, ఇక్కడ పైన ఒక హైడ్రోజన్, కింద 3 హైడ్రోజన్స్. టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ షేప్లో ఏ 2 హైడ్రోజన్స్ మధ్య యాంగిల్ అయినా కూడా 109 degrees 28 minutes ఉంటుంది. ఇదేంటిది? లీనియర్ షేపు. ఇది ట్రైగోనల్ ప్లేనార్, ఇది టెట్రాహెడ్రల్. ఇప్పుడు ఒక లోన్ పేర్, 1 లోన్ పేర్ ఉండి 3 బాండ్ పేర్స్ ఉన్న ఒక స్ట్రక్చర్ చూద్దాం. ఒక లోన్ పేర్ 3 బాండ్ పేర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మోనియాలో 3 హైడ్రోజన్లతో 3 బాండ్ పేర్స్, నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఏం చేస్తుంది? ఎక్కువ రీజన్ ఆక్యుపై చేస్తుందని మీకు చెప్పాను. లోన్ పేర్ ఎక్కువ రీజన్ ఆక్యుపై చేయడం వల్ల ఈ కొద్దిగా రీజన్లో 3 హైడ్రోజన్ సర్దుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ యాక్చువల్గా అమ్మోనియాలో ఈ లోన్ పేర్ లేకపోయి ఉంటే అమ్మోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్ లాగా ఉండాల్సి వచ్చేది, అంతే కదా. BF3 లాగానే ఉండాలి అమ్మోనియాలో కూడా. లోన్ పేర్ రావటం వల్ల షేప్లో కొంచెం డిస్టోర్షన్ వచ్చింది. డిస్టోర్షన్ వచ్చి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 107 degrees 18 minutes ఉంటుంది. యాక్చువల్గా ఉండాల్సింది 109 degrees 28 minutes ఉండాల్సింది కాస్త కొంచెం దగ్గరకు వచ్చేసి ఎవరి వల్ల? లోన్ పేర్ ప్రెజెంట్ వల్ల. నెక్స్ట్ 5th పాయింట్, 2 లోన్ పేర్లు, 2 బాండింగ్ పేర్స్ ఉన్నదానికి ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇఫ్ ద సెంట్రల్ ఆటమ్ కంటైన్స్ 2 లోన్ పేర్స్ అండ్ 2 బాండెడ్ పేర్స్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ దగ్గర 2 బాండెడ్ పేర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో ఈ 2 లోన్ పేర్స్ వల్ల ఎక్కువ రీజన్ లోన్ పేర్స్ ఆక్యుపై చేస్తాయని చెప్పుకున్నాం కదా మనం. ఒక లోన్ పేరే చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మిగిలిపోయిన కొద్దిగా వీళ్ళు సర్దుకోవాలి. మరి అలాంటిది 2 లోన్ పేర్స్ ఉంటే ఆక్సిజన్ చుట్టూ ఎక్కువ రీజన్ ఈ లోన్ పేర్లు ఆక్యుపై చేయగా మిగిలిన దాంట్లో హైడ్రోజన్ సర్దుకోవాలి. అప్పుడు హైడ్రోజన్ల మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 104 degrees 31 minutes ఉంటుంది. యాక్చువల్గా దీంట్లో ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? ఇది 180 degrees ఉండాలి. ఏది? ఈ లోన్ పేరు లేకపోతే ఇది స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆక్సిజన్ హైడ్రోజన్ 120 అని రాసేయండి, 180 degrees ఉండాలి అసలు. కానీ డిస్టోర్షన్ ఎందుకు వచ్చింది? లోన్ పేర్స్ యొక్క ప్రెజెన్స్ వల్ల డిస్టోర్షన్ వచ్చింది, రిపల్షన్ జరిగింది అనమాట. లోన్ పేరు బాండెడ్ పేరుకి, లోన్ పేరుకి మధ్య కూడా రిపల్షన్ ఉంటుంది. ఎస్, ఇక్కడ మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడు రిపల్షన్. ఇది దీంతో మనకి Vsepr.T థియరీ యొక్క 4 పాయింట్స్ అయిపోయినాయి. ఓకేనా? ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీకి సంబంధించిన 4 postulates. 4th postulateస్లో మనం ఇంకొకటి చూద్దాం. రిపల్షన్ ఆర్డర్ కూడా చూడండి. ఒక లోన్ పేర్కి మధ్య రిపల్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లోన్ పేర్ల మధ్య రిపల్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కంపేర్డ్ విత్ లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ ఈజ్ కంపేర్డ్ విత్ బాండ్ పేర్ రిపల్షన్. సో ఎవరి మధ్య రిపల్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే సెంట్రల్ ఆటమ్ మీద 2 లోన్ పేర్లు ఉన్నాయనుకోండి. ఇందాక వాటర్ మాలిక్యూల్ చూద్దాం.
లోన్ పేరుకి అంటే వీళ్ళిద్దరికి మధ్య ఫైటింగ్ ఎక్కువ అనమాట. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ తోటికోడల్లాగా బాగా కొట్టుకుంటారు, ఎక్కువ గొడవలు అనమాట, బాగా రిపల్షన్ మోర్ రిపల్షన్. ఇది రిపల్షన్ ఈజ్ మోర్ ఇన్ బిట్వీన్ లోన్ పేర్ అండ్ లోన్ పేర్. నెక్స్ట్ లోన్ పేర్ అండ్ బాండ్ పేర్. లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ అంటే ఈ లోన్ పేరుకి ఇది బాండ్ పేరు కదా, వీళ్ళిద్దరి మధ్య రిపల్షన్ నెక్స్ట్ దీనికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ బాండ్ పేర్ రిపల్షన్ వీటిలోకి లాస్ట్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య కూడా రిపల్షన్ ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు కొట్టుకున్నంత కొట్టుకోరు. వీళ్ళు అక్క చెల్లెలు అన్నమాట, కొట్టుకుంటారు కానీ కొంచెం తక్కువ. మరి తోటికోడలు కొట్టుకోరు. సో ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీ యొక్క పాస్టులేట్స్. అండ్ ఈ థియరీ ఫెయిల్ అయింది. ఏం చెప్పడంలో ఫెయిల్ అయింది? ఈ థియరీ యొక్క ఫెయిల్యూర్స్ చూద్దాం మనం ఒకసారి. జస్ట్ ఏం లేదు, ఒక 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి మనకి. మొదటిది ఏంటంటే బాండ్ యాంగిల్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎలక్ట్రానిక్ థియరీ ఫెయిల్ అయిన ఆ బాండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ బాండ్ స్ట్రెంగ్త్ గురించి ఇది మాట్లాడలేదు. బాండ్ స్ట్రెంగ్త్ మనం చూస్తాం. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఆల్రెడీ చూసాం మనం. కోవలెంట్ బాండ్లో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, పై బాండ్ ఫామ్ అవుతుంది. సిగ్మా బాండ్ స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ వీక్ బాండ్. సో అవి ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్, అది మన స్టడీడ్ ఫ్యాక్ట్స్, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ అప్పటికి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ బాండ్ స్ట్రెంగ్త్ల గురించి అసలు మాట్లాడలేదు. తర్వాత కోవలెంట్ బాండ్ గురించి లూయిస్ కాన్సెప్ట్ చెప్పిన దాన్ని కంటిన్యూ చేసింది, కానీ కొత్త విషయాలు ఏం చెప్పలేదు. లూయిస్ థియరీ ఏం చెప్పింది? కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఇదొక ఎలక్ట్రాన్ ఇస్తుంది, అదొక ఎలక్ట్రాన్ ఇస్తుంది, షేర్ చేసుకుంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అయిందంటే. కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఆర్బిటల్స్ ఓవర్లాపింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆర్బిటల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి, ఓవర్లాపుల్లో రకాలేంటి, ఏ రకం ఓవర్లాప్కి ఏ రకమైన బాండ్ ఫామ్ అవుతుంది కోవలెంట్ బాండ్లోనే. అంటే ఎలక్ట్రానిక్ నేచర్, కోవలెంట్ బాండ్ యొక్క ఎలక్ట్రానిక్ నేచర్ని చెప్పలేదు. ఇట్ డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ని ఇది డిస్కస్ చేయలేదు. ఇదంతా ఎంతసేపటికి ఏం చెప్పింది? లూయిస్ కాన్సెప్ట్ని మళ్ళీ తిరిగి చెప్పింది. లూయిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోవలెంట్ బాండ్. లూయిస్ కాన్సెప్ట్లో కోవలెంట్ బాండ్ ఎట్లా చెప్పారో అదే చెప్పింది. ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, అయిపోయింది, బాండ్ ఫామ్ అయింది. ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ ఇది ఇస్తుంది, బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫామ్ అవటం అనేది ఇక్కడ ఆర్బిటాల్స్ యొక్క ఓవర్లాపింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటుంది. ఇదొక ఆర్బిటాల్ అంటే ఇది ఇచ్చే ఎలక్ట్రాను, ఏ ఎలక్ట్రాన్ అయితే ఇది ఇస్తుందో అది ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్కి సంబంధించి అన్పేరిడ్ ఎలక్ట్రాన్. అది మనం చూస్తాం, హైబ్రిడేషన్ ఆల్రెడీ చూసాం, మనం హైబ్రిడేషన్ డిస్కస్ చేసాం కార్బనేట్ కాంపౌండ్స్లో. సో 2 ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవటం అనే కాన్సెప్ట్ కూడా కోవలెంట్ బాండ్లో ఉంది. కోవలెంట్ బాండ్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ వల్ల జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఇది ఒకటి ఇస్తుంది. ఆ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ స్టేడీని డిస్కస్ చేయలేదు. ఓవర్లాపింగ్ మరి ఎస్ ఆర్బిటాల్ మధ్య ఓవర్లాపింగ్, పీ మధ్య ఎట్లుంటుంది, ఎస్కి పీకి మధ్య ఎట్లుంటుంది, హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ఏంటి, లాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి, సిగ్మా బాండ్ ఏంటి, పై బాండ్ ఏంటి, ఇవేమీ డిస్కస్ చేయలేదు వ్యాలెన్సీ. దీన్నే మనం ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఎలక్ట్రానిక్ నేచర్ అంటే ఎలక్ట్రాన్స్ ఆ బాండ్ ఫార్మేషన్లో ఎలాంటి నేచర్ కలిగి ఉంటాయి, ఎలాంటి ఓవర్లాపింగ్లో అవి బాండ్ని ఫామ్ చేస్తాయి అన్న థియరీ, ఇన్ని పాయింట్స్ని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ యొక్క పాస్టులేట్స్ అండ్ ఫెయిల్యూర్స్. మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ థియరీ ఒకటి రావాలి కదా, వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా? దాన్ని మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.